మరణాత దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మోషే సుఖపవాస ప్రార్థనలు దినధ్యానము 18వ రోజు. దైవలక్షణములు స్తుతులు చెప్పుకుందాము. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరునూ కలుగచేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకునుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకునుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. ఆమెన్. సైతాన్ని ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతాను ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతటం మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లోక 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయుమని ప్రభు నామంలో వేడుకొనుచున్నాము. సాతాన్ని ఎదిరించుట. ఓ సాతానా, ఆది సర్పము, ఘట సర్పము, సైతాను, అపవాది, శోధకుడు మొదలగు నీ పేరులలో ఏదీ మంచి అర్థము లేదు, చెడుగే ఉన్నది గనుక నీవు సంతోషించవలసిన పని లేదు. నీ పేరు చెడుగే, నీ అపజయము చెడుగే, నీదంతయు అన్నీయు చెడుగే. కాబట్టి మా మీద అధికారము చేయలేవు. మాలో చెడుగున్నను అది నీవు అందించిన చెడుగే, కానీ నీవలే తెచ్చిపెట్టుకునుటకు మేము సృజించిన చెడుగు కాదు. ఓ భూతమా, నీవు అతిశింప పని లేదు. ఆమెన్. సమర్పణ ప్రార్థన. నాకు తెలిసిన ప్రతి పాపము నుండి తప్పుకునుటకు పూనుకున్నాను. నిన్ను మరచియుండుట, నీ మీద విసుగుకొనుట, నీ ఎడల కృతజ్ఞత లేకుండుట, ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగి ఉండుట, పెద్దల ఎడల అమర్యాదగా నడుచుట, కొట్టుట, స్త్రీ పురుషుల ఎడల దుర్వాంఛ కలిగి ఉండుట, ఒకరిది ఆశించుట, అపహరించినది తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని, ఒకరిని గురించి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, కల్పనలు చేయుట, తప్పుడు పక్షముగా వాదించుట, అసూయపడుట, తగన రీతిగా కోపపడుట, ఒకరిని ద్వేషించుట, తిట్టుట, కుట్రాలోచనలు చేయుట, ఊరు పేరు లేని వ్రాతలు వ్రాయుట, ఇతరుల పాపములో పాలివారమగుట, ఇట్టి పాపములు చేయకుండుటకు పూనుకున్నాను. ఆమెన్. రాకడ ప్రార్థన. దయగల యేసు ప్రభువా, నీవు మా సన్నిధి కూటంలోనికి వచ్చి రాకడ వర్తమానములు ఇచ్చుచున్నందుకు వందనములు. మాకు తెలియజేయుచున్న రాకడ వర్తమానములు లోకంలోనున్న ప్రతి వారికి తెలియచేయుము. మాకు వర్తమానము తెలియజేసినప్పుడు ఎలాగూ వ్రాసుకునుచున్నామో అలాగే వారికి తెలియచేసి వ్రాసుకున్నట్లు చేయుము.
మాకు ప్రతిదినము తెలియచేయునట్లు నమ్మినను నమ్మకపోయినను వారికి కూడా తెలియచేయుము. నీ మాటలు నమ్మి నమ్మకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అని యెహెజ్కేలు ప్రవక్తతో చెప్పినావు కదా. మా పత్రికలలో మేము చెప్పుచున్నాము, కానీ అది చాలదు. మేము స్వయముగా చెప్పినను చాలదు, నీవు చెప్పినా సరిపోవును. వారి హృదయమునకు జ్ఞానమునకు అందును, అధమపక్షము వారి జ్ఞానమునకై అందునట్లు చెప్పుదువని నిన్ను వందించుచున్నాము. ఆమెన్. నిర్గమాకాండము 18వ అధ్యాయము. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యునైన యిత్రో వినినప్పుడు, మోషే మామయ్య అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకుని వచ్చెను. అతడు అన్యదేశములో నేను పరదేశిననుకుని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నా సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకుని రెండోవానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను. మోషే మామయ్య అయిన యిత్రో అతని కుమారులు నిద్దరిని అతని భార్యను తోడుకుని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగి మోషే యొద్దకు వచ్చెను. యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకునెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిన ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామ అయిన యిత్రో ఒక దహన బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయులు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకునుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నాననెను తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడివే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజలు పక్షమున నీవు దేవుని సముఖమందు నుండి వారి వ్యాజ్యమును దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన ఆ కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీ ప్రజలలో సామర్థ్యమును దైవశక్తి అత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరుచుకుని 1000 మందికి ఒకనిగాను 100 మందికి ఒకనిగాను 50 మందికి ఒకనిగాను 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను.
వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములున్నవన్నిటినీ నీ యొద్దకు తేవలెను. ప్రతి విషయంలోనూ వారే తీర్పు వచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఎలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయూ చేసెను. ఇశ్రాయేలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చెను. స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చిరి. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. ప్రార్థన. సమస్త దివ్య లక్షణములు గల ఓ దేవా, లోకములోని విశ్వాసుల యొక్క, మాలోని అభిమానుల యొక్క దేవా, పరలోకములోని పరిశుద్ధుల యొక్క దేవా, వారి కంటే పైగా ఉన్న పరిశుద్ధ దేవదూతల యొక్క దేవా, నీకు స్తోత్రము. సమస్తము నీవే జరుపుము. ఆమెన్. ఉదయమున నేను మిమ్మును నీటి కొండ యొద్దకును ప్రార్థనా కొండ యొద్దకును తీసుకు వెళ్ళి తిని అక్కడ నుండి మిమ్మును వెనుకకు తీసుకుని రావడము చాలా కష్టము. మీలో మనలో అందరిలో ఎవరినైనా ముగ్గురిని మోషేకు బదులుగా ఒకరు, అహరోనుకు బదులుగా ఒకరు, హూరుకు బదులుగా ఒకరు, ఇలాగూ ఆ ముగ్గురికి బదులుగా ముగ్గురిని ఇక్కడ అనుదిన ప్రార్థనా కూటముగా పెడితే కొన్నాళ్ళైన తరువాత ఇక్కడ నుండి బెజవాడ రండి, రాజమండ్రి రండి అని అంటే రారు. ఎందుకంటే ఇక్కడ ప్రార్థనా కొండ, దైవ సన్నిధి కొండ మీదకి ఎక్కితిరి గనుక దిగరు, ఇష్టముండదు. ఎలాగంటే ఉదయమున ఒక కొండ మీద నుండి మరొక కొండకు వెళ్ళినట్లు, అనగా నీటి కొండ నుండి ప్రార్థనా కొండ మీదకి ఎక్కుట ఎంత కష్టమో అక్కడ నుండి దిగడము అంత కష్టము. కొండెక్కిన తరువాత దిగరు. కొండ మీద కోతైనా దిగుతుంది కానీ ప్రార్థనాపరులు కొండ నుండి దిగరు. అలాగే ముగ్గురు ఇంకా ఎక్కలేదు గనుక ఎక్కితే దిగరు. శత్రుపటాలము. ప్రార్థనాపరులు పై కొండ మీద ఉన్నారు, శత్రుపటాలము వారు కొండ క్రిందనున్నారు గనుక ఎవరు ఎవరికి లోకువా? పైవారికి క్రిందవారే లోకువా. ఉదాహరణ 1880లో రంపపతూరు జరిగింది. అనగా బ్రిటిష్ సైన్యము వారు రంపచోడవరములో సైనిక కవాతు చేశారు. అప్పుడు రాజమండ్రిలోని అన్ని వీధులలోనూ తుపాకులతో పటాలం తిరిగారు. అప్పుడు రంపచోడవరంకెళ్ళడానికి ఇంటిలో నుండి ఎవరన్నా బయటికి వచ్చారు కాదు. వస్తే వారిని తీసుకుని పోతారు. స్టీమరు వచ్చి అందరినీ తీసుకుని వెళ్ళినది. చనిపోయిన వారి శవాలను అక్కడి పాతిరి. ఆ రంపపతూరులో కోయవారికిని ఇంగ్లీష్ వారికిని యుద్ధము. కోయవాళ్ళు కొండచాటున దాగి ఉండేవారు. కోయవారు 100 మంది ఇంగ్లీషు పటాలముపై బండలు విసిరి కొట్టారు గాన బ్రిటిష్ సైనికులు చనిపోయిరి. గనుక పైనుండే వారికి క్రింద ఉన్నవారు లోకువ. గనుక మనము ప్రార్థన కొండగాని ఎక్కితే అందరూ మనకు లోకువ. ఎందుకనగా మన శత్రువులు క్రింద ఉందురు, మనము పైన ఉందుము. పడిపోయేవారు క్రింద ఉందురు గనుక పైనున్న వారే ఎక్కువ. భక్తిపరులు అనగా ప్రార్థనా పరులు, పైనున్న వారే గనుక వారికే జయము. దేవుని సంఘము 2 విభాగములు. మొదటి భాగము ఎవరు? మోషే వలె కొందరు కేవలము ప్రార్థనలో ఉందురు. అయితే మరికొందరు యెహోషువ వలె సేవలో ఉండేవారు. వారు శత్రువులతో పోట్లాడవలెను, శత్రువులను నాశనము చేయవలెను. పైన ప్రార్థనా కూటము, క్రింద ప్రకటన అనగా సువార్త ప్రకటన. క్రిందనున్న వారికి ఉన్న బలము ఏమిటి? పైవారే, వారికే పైవారు మాకై ప్రార్థించుచున్నారు, అదే వారి బలము. పైనుండేవారు క్రిందనున్న వారికి బలము, క్రిందనున్న వారు పైవారి యొక్క ఫలము.
రెఫీదీము కథలో పెండ్లి కుమార్తెను జ్ఞాపకము చేయు కథ ఉన్నది. మోషే యెహోషువతో ఏమి చెప్పెను? నిర్గమ 17:9. కొండ క్రిందనున్న వారిలో నుండి మన కొరకు మనుషులను ఏర్పరచుము. అలాగే ఇప్పుడున్న అన్ని మిషన్లో నుండి పెండ్లి కుమార్తె పటాలము ఏర్పరచవలెను. 3 పనులు: ప్రార్థన చేయుట, వాక్యపఠన చేయుట, సేవ చేయుట అనగా యుద్ధము చేయుట. ఈ 3 పనులకు మిమ్ములను మీరు ఏర్పరచుకొనవలెను. యుద్ధము ఎవరితో అనగా మన శరీరమునకు, మన శరీరేచ్ఛలకును జరుగు యుద్ధమునకు గుర్తు. శరీరముతో శరీరేచ్ఛలను నాశనము చేయుటే యుద్ధం యొక్క ఫలితము. గనుక కొందరు ప్రార్థనలో ఉండవలెను, కొందరు సేవ చేయు పని మీద ఉండవలెను. మోషే ఒక్కడే సరిపోతే యెహోషువ ఎందుకు? ఒక్కడే చాలడు గాన మోషే అవసరము, యెహోషువ అవసరము, ఇద్దరూ అవసరము. నీటిలో నుండి ఫరో కుమార్తె చేత తీయబడిన మోషే 80 సంవత్సరములకు బండలో నుండి వచ్చిన నీరు తీసి 27 లక్షల ప్రజల దాహమును తీర్చెను. యెహోషువ అనగా రక్షకుడు, ఇశ్రాయేలీయులను శత్రుబాధలో నుండి రక్షించేవాడు, యుద్ధవీరుడు. యేసు అను పేరుకు రక్షకుడనే అర్థము. ఎలాగుండెనో అలాగూ యెహోషువ వారిని రక్షించెను. యెహోషువ మొదటిసారిగా పాలస్తీనా దేశము వెళ్ళినప్పుడు తనకెదురుగా ఒక దూత నిలిచి కనబడెను. అప్పుడు యెహోషువ ఆ కనపడిన దూతను, నీవు మిత్రమండల పక్షపు వాడెవా లేక శత్రుపక్షపు వాడెవా అని అడిగాను. యెహోవా పక్షమున సైన్యములకు అధిపతిగా నున్నాను అని అతడు అనగా, అప్పుడు యెహోషువ మోకరించెను. అందుచేతనే అమాలేకీయులను గెలిచెను. ఇప్పుడు యెహోషువ వంటి వారు లేవాలి, పూర్ణ సమర్పణ చేయువారు లేచినట్లే లేవాలి. నీకు మోషే పని కావలనా లేక యెహోషువ పని కావలనా? పూర్ణ సమర్పణ చేయువారు ఈ రెండిటిలో ఏదైనా చేయగలరు. ప్రభువును అడగండి, ప్రభువా నేను పూర్ణ సమర్పణ చేసుకుంటాను. మోషే తరగతిలోనా యెహోషువ తరగతిలోనా? ఏ తరగతిలోనికి నన్ను రమ్మంటావు అని అడగండి. యెహోషువ తరగతి అంటే మనుషులలోని దుర్గుణమును చంపు తరగతి. మోషే దగ్గరకు మనము రాలేదు. ఇది 7వ అంతస్తు. పెండ్లి కుమార్తె ప్రార్థన మానలేదు, సేవ మానలేదు, కానీ మనము ఆ మార్కు దగ్గరకు రాలేదు. మనకు ప్రార్థన ఉన్నది, సేవ ఉన్నది. గనుక ఈ రెండింటిని మనము పూర్ణ సంపూర్ణతతో జరిగించవలెను. మోషే ఉన్నాడు, మోషే చేతిలో కర్ర ఉంది, దానివల్ల అద్భుతములు చేశాడు. మోషే చేతిలో అద్భుతాలు చేసిన కర్ర అదే మోషే కర్ర. దేవుని చేతిలో మోషే ఉన్నాడు, అది దేవుని కర్ర. ఈ కూటములో ఉన్న మీరందరూ మోషే వలె దేవుని కర్రలే. అప్పుడే మీరు అద్భుతములు చేయగలరు. దీవెన. అలాగూ మీరును మోషే వలె ఆయన చేతిలోని కర్రలుగా మారి గొప్ప అద్భుతములు చేయు ధన్యత ఈ 40 దినముల ధ్యానములో పెండ్లి కుమారుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మరణాత.